నా ఛానల్‌లో మెయిన్ పిల్లర్లంటే మా పిల్లలే. కొంచెం బయటకొచ్చినప్పుడు కొంచెం డిగ్నిటీగా డ్రెస్ మెయింటైన్ చేయొచ్చు కదా అని అయితే అన్నారు. హే గైస్! ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 20,000 ఫాలోవర్స్ అయితే వచ్చిర్రు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత తొందరగా నేను 20,000 ఫాలోవర్స్ రీచ్ అయితా అని. నేను కొందరి గురించి చెప్పాలనుకుంటున్నా. అలాగే నేను ఈ ఫీల్డ్‌లో ఏమేమి ఇబ్బందులు పడ్డా అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు పిల్లలతో పాటు ఒక ఇద్దరైతే నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిర్రు. వాళ్ళిద్దరి వల్లనే మా పిల్లల వల్లనే పోచంపల్లి అరే! వీళ్ళు వీడియో చేస్తారని చెప్పి అయితే చాలా మందికైతే తెలుసనమాట. వచ్చేసి లంగారు భాస్కర్ కటింగ్ షాపు. వాళ్ళ అల్లుడు వినయ్ కుమార్. వీళ్ళిద్దరూ మా పిల్లలు, మా వదిన సపోర్ట్‌తోనైతే నేను వీడియోలైతే స్టార్ట్ చేసిన. వీళ్ళ తర్వాత కూడా కొందరితోనైతే వీడియోలు చేసిన. నా ఛానెల్‌లో చాలా అంటే చాలా మంది వీడియోలైతే చేసిర్రు. కానీ ఒక్క ఫోన్ కాల్ కొట్టంగానే పనంతా వదిలిపెట్టుకొని, ఏ రూపాయి ఆశించకుండా వచ్చి వీడియోలు చేసిర్రు. వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు కొందరి పేర్లయితే చెప్తా. ఇక దాంట్లో కొందరి పేరేమైనా మర్చిపోతే మాత్రం ప్లీజ్. మొబైల్ షాప్ వెంకటేశం సార్, కంచుగట్ల నాగేశ, చెరుకు శివ, ఇటు పోతే తుర్కగూడెం నుంచెల్లి ఒక వాసు, ఇంకా కొందరున్నారు. ఇంకోటి రాకేష్ అనేటోడు వెల్డింగ్ చేస్తాడు రాకేషు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందురు. ఎవరి పేర్లున్నా మర్చిపోతే ప్లీజ్ సారీ. కస్తూరి భాస్కర్. కొందరు ఇట్లా ఫోన్ చేయంగానే వచ్చి నాకైతే మస్తు సపోర్ట్ చేసిర్రు. రూపాయి ఆశించకుండా చేసిర్రు. పోచంపల్లిలో అరే! పలానా ఈ కుమార్ అనేటోడు వీడియోలు చేస్తాడని చెప్పి చాలామంది తెలిసిపోయింది. చాలామంది ఎక్కడ కలిసినా కూడా వీడియోలు బాగున్నాయి అని చాలా మోటివేషన్ ఇచ్చిర్రు. కానీ ఎంత సపోర్ట్ చేసిర్రంటే ఏడికి పోయినా కూడా నన్ను గుర్తుపట్టడం, జులూరు, పెద్దగూడెం వేరే దగ్గరికి పోతే నన్ను కొంచెం ఎలా అంటే ఒక సెలబ్రిటీ లాగా చూసిర్రు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక కొన్ని పాయింట్స్ మాట్లాడుతా అన్నా కదా! అయితే కొందరు ఒక మాట అన్నారనమాట. 1000 వీడియోలు చేసినావు ఇన్‌స్టాగ్రామ్‌ల కానీ 20,000 ఫాలోవర్స్ కూడా రాలేదు. రీచ్ లేదన్నా నీకు వేస్ట్ అని చెప్పి ఒకరన్నారు. అయితే నేను ఇదే ఒకరితోని షేర్ చేసుకున్నా. ఒకడు ఇట్లా అన్నాడు మస్తు బాధ అనిపిస్తుంది అని. అప్పుడు తనేమన్నాడు తెలుసా? అరే! నేను కూడా అదే అనుకుంటున్నా. 1000 వీడియోలు చేసినావు. అసలుకు ఫాలోవర్స్ వస్తలేరు, వ్యూస్ వస్తలేవు. అసలు రీచే లేదు. అయినా కూడా ఈడు ఇంకా పట్టుదలతోని చేస్తుండ్రా. ఏ రోజో ఒక రోజు ఈడు కొడతాడురా అని చెప్పి నాకు ఆడ మస్తు మోటివేషన్ ఇచ్చిండు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకది. ఎందుకంటే నేను నా కళ్ళతోని 100 ఫాలోవర్స్, 200 ఫాలోవర్స్ చూసినోడిని. అలాంటిది ఇప్పుడు 20,000 ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు నాకైతే. ఇప్పుడు నిజంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసేటోళ్ళకి తెలుసు. కొందరు 1000 ఫాలోవర్స్ వచ్చినోళ్ళే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేటోళ్ళు పెద్ద పోస్టులేసి బ్యానర్ రెడీ చేసి పెట్టుకుంటారు. 1000,000 ఫాలోవర్స్ కంప్లీట్ అని చెప్పి. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు 1000,000 ఫాలోవర్స్ ఎంత కష్టపడితే వస్తారని చెప్పి. నేను కూడా 20,000 ఫాలోవర్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అంటే చికెన్ షాప్ కాడికెళ్ళి ఆడ వర్క్ చేయడము, దానికి ఒక టైం తీసుకొని హాఫ్ అన్ అవర్, 1 అవర్ తీసుకొని బయటకొచ్చి మళ్ళీ వీడియోలు చేయడము. దాన్ని మళ్ళీ నైట్ 10:30కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి, అన్నం తిని నైట్ 11, 12 గంటల దాకా ఎడిటింగ్ చేయడము. మళ్ళీ పొద్దున్న లేసి షాప్ కాడికెళ్ళడము. చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డా. కాకపోతే ఇది నేను పార్ట్ టైమ్ లాగానే చూస్తున్నా ఇప్పటికి గూడా. నాది చికెన్ షాప్ గాబట్టికి అది జేసుకుంటే ఇది పార్ట్ టైమ్ లాగానే చూస్తున్నా. కొందరికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎందుకు ఫాలోవర్స్ వస్తలేరు? ఎందుకు నాకు ఇంకా రీచ్ వస్తలేదు అని అనుకుంటారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నేనైతే ఇప్పటివరకైతే పార్ట్ టైమ్‌గానే చేసినా. నిజంగా నేను ఫుల్ టైమ్ చేస్తే మాత్రం ఎప్పుడు 100,000 దాటేది. కాకపోతే ఏందంటే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లా, యూట్యూబ్‌లో వీడియోలు చేసిన తర్వాత ఒకవేళ ఛానల్ బ్లాక్ అయితే మన పరిస్థితి ఏంది? మళ్ళీ జీరోకొచ్చేస్తామనమాట. ఫస్ట్ అందుకే మనకు బోబెట్ట చికెన్ షాప్ కాబట్టికి అది చేసుకుంటా పార్ట్ టైమ్‌గా ఇదైతే చేసుకుంటున్నా. నిజంగా చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు. ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. ముందు ముందు నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయబోతున్నా. కొన్ని ఆడిషన్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ రండి. కాంటాక్ట్ అవ్వండి నన్ను. ఖచ్చితంగా ఏదో క్యారెక్టర్ ఇస్తా. ఇప్పుడే చిన్న చిన్న వీడియోలు చేస్తాం కాబట్టి ఇంకా 6 మంత్స్ వరకు ఇలాగే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటా. దీంట్లో అయితే ఎవరెవరైతే మంచిగా యాక్టింగ్ చేస్తారో వాళ్ళని తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ పోచంపల్లిలో కొన్ని క్యారెక్టర్ తీసుకొని షార్ట్ ఫిల్మ్ కూడా ప్లాన్ అయితే చేస్తున్నా. ఒక మంచి స్క్రిప్ట్ అయితే రాస్తున్నా. ప్లీజ్ మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి. ఇంకా ఇంకో పాయింట్ మాట్లాడాలి. చాలామంది ఏమంటారంటే, కొంచెం బయటకొచ్చినప్పుడు కొంచెం డిగ్నిటీగా డ్రెస్ మెయింటైన్ చేయొచ్చు కదా! అని అయితే అన్నారు. అయితే నేను చికెన్ షాప్‌లో చేస్తా కాబట్టి బయటకొచ్చినప్పుడల్లా డ్రెస్ చేంజ్ చేసుకొని రాలేను. ఎందుకంటే చాలా అంటే చాలా టైం వేస్ట్ అయితది. ఇంక ఇందులో మా చుట్టాల గురించి కూడా మాట్లాడాలి. ఏ విలేజ్‌కెళ్ళినా, ఏ చుట్టాలింటికెళ్ళినా కూడా మస్తు సపోర్ట్ చేసిర్రు. "అరే! వీడియోలు బాగున్నాయిరా, మంచిగా నవ్వుకుంటున్నాం రా." ఒక్కో దగ్గర టీవీలో నా వీడియోలు ప్లే చేసి మరి నవ్వుకుంటున్నాం రా అని అయితే చెప్పిర్రు. లాస్ట్‌లో ఒక మాట చెప్తా. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఏం సాధించలేం. పిల్లలు ఈళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇగ. నా ఛానల్‌లో మెయిన్ పిల్లర్లంటే మా పిల్లలే. మా అన్న పిల్లలు, మా పిల్లలు.
ఎంత మంచిగా చేసిరంటే వీడియోలు. వాళ్ళు లేకపోతే మాత్రం నేను చెప్తున్నా కదా, నాకు 20K ఫాలోవర్స్ కదా, దాంట్లో ఒక 10K ఫాలోవర్స్ నేను తెచ్చుకుంటే, ఒక 10K ఫాలోవర్స్ వాళ్ళ వాళ్ళనే వచ్చారు. వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, వాళ్ళ ఇక మాటలు చెప్పలేనండి. మా పిల్లల వల్లనే ఇప్పుడు నేను ఈ స్టేజ్‌లో నేనైతే గర్వంగా చెప్పుకుంటా. ఇత్తడితో ఉంటా.